సర్కార్ తీరుపై ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ ఫైర్ అయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో మృతి చెందిన శైలజ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడానికి కూడా వెళ్లనివ్వరా అంటూ నిలదీశారు. రాజ్యాంగ దినోత్సవం రోజున రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న జాన్సన్ నాయక్ తో మా ప్రతినిధి ఉమేష్ ఫేస్ టు ఫేస్. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి శైలజ అనే విద్యార్థిని నిన్న నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామానికి వెళ్తున్న ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి దూరంగా దాదాపు 10-15 కిలోమీటర్లు దూరంగా వచ్చి ఇక్కడ ఉంచారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జాన్సన్ నాయక్ గారు ఉన్నారు. జాన్సన్ నాయక్ గారు, చెప్పండి, ఏంటి పోలీసు నిర్బంధం కొనసాగుతున్నది? ఇవాళ వాంకిడి మండలంలో కేవలం అంత్యక్రియలకు వెళ్తున్న అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కానివ్వండి, ఆదివాసీ సంఘాల నేతలను కానివ్వండి, విద్యార్థి సంఘాల నాయకులను, మీడియాను సైతం అనుమతించడం లేదు పోలీసులు. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇవాళ ఈ వాంకిడిలో 16 సంవత్సరాల శైలజ అనే అమ్మాయి ఫుడ్ పాయిజన్ తోటి చనిపోవడం జరిగింది. ఎంత సిగ్గుచేటంటే ఇవాళ కాన్స్టిట్యూషనల్ డే, రాజ్యాంగ దినోత్సవం. ఈ కాన్స్టిట్యూషన్ని ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి కాన్స్టిట్యూషన్కే విరుద్ధంగా ఇవాళ అమ్మాయి చనిపోతే ఇంత సీక్రెట్గా వాళ్ళు మొత్తం ఊర్లన్నీ ఒక 50 నుంచి 60 చెక్ పోస్టులు, కొంతమంది వేల పోలీసులను పెట్టి రానియకుండా అక్కడ మేము వెళ్ళి జస్ట్ వాళ్ళకు మోరల్ సపోర్ట్గా వెళ్తాం, ఒక అమ్మాయి చనిపోయింది, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడతామని చెప్పి పోతుండే మమ్మల్ని ఇక్కడనే పోలీసులు ఆపేసి మీకు పోవడానికి వీల్లేదు, మీరు ఇది ఇక్కడ నుంచి ముందు పోరాదని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇంత గోప్యంగా చేయాల్సిన అవసరం ఏముంది? మీడియాని కానీ ఎవరిని కానీ రానియకుండా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఇలా ఈ అరాచకాలు ఇంకెన్ని రోజులు? అంటే మీ ఫుడ్ పాయిజన్ అయిపోయి ఒక అమ్మాయి చనిపోతే మరి వాళ్ళకు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వచ్చినాం. అలా మాట్లాడియడానికి వాళ్ళకి ఎందుకంత భయపడుతున్నారు? అంటే ఏం తక్కువ జరిగిందని మీరు భయపడుతున్నారు? మమ్మల్ని ఆపడానికి మీకు ఏం అధికారం ఉన్నది? మీరు ఎందుకు ఆపుతున్నారంటే తెలియదు మాకు, మేము ఆపుతాం అంతే, మీరు పోవద్దు అని అంటే. అరే ఇలా రాజ్యాంగ దినోత్సవం ఎంత సిగ్గు చేయటానంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన ప్రభుత్వం ఇది. ఒక విషయం చెప్పండి, ఇవాళ నిన్న రాత్రి నుంచి కూడా ఆసిఫాబాద్లో ఒక ఎమర్జెన్సీ పరిస్థితులను తలదన్నలేక స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి గారిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు పలు కుల సంఘాలకు చెందిన నేతలను, విద్యార్థి సంఘాల నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? అంతే, వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు. అరే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అక్క గారిని రాత్రే మొత్తం హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అదే అంటున్నా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు భయపడాల్సిన అవసరం ఏమున్నది? మీరు ఏ తప్పు చేయకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు? అదే మేము అడుగుతున్నాం. అంత మొత్తము వేల పోలీసులను పెట్టి మీరు ఇంత జౌప్యంగా ఎందుకు చేస్తున్నారు? అంటే మీకు తప్పు చేయకపోతే మీరు ఎందుకు చేస్తారు ఇట్లా అని. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త ఏం కాదు, వాళ్ళకు అలవాటే ఈ పోలీసులను ముందు పెట్టుకొని వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని నడుపుదాం అనుకుంటున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటివి మానుకోవాలా. ప్రజలకు మేలు చేసే పనులు చేయండి, ప్రజలను మెప్పు పొందే పనులు చేయండి, కానీ ఇది మేము పోలీసులను పెట్టుకొని మా చేతిలో ఉంది కదా అని చెప్పి ఎప్పుడు కూడా పవర్ ఎవరికి శాశ్వతం కాదు. తర్వాత మీరుంటారు, మళ్ళీ మేము వస్తాం. కానీ అసలు రాజ్యాంగం విరుద్ధంగా మీరు చేస్తున్నారు. అసలు మీకు ఏ రైట్ ఉన్నది? ఇంత రాత్రి నుంచి 144 సెక్షన్ పెట్టి ఈ మట్టి కార్యక్రమం చేయడం చాలా విడ్డూరంగా ఉన్నది. మేము ఎక్కడ చూడలే. ఇంత పెద్దగా ఒక ఫుడ్ పాయిజన్, ఒక చిన్న 16 సంవత్సరాల అమ్మాయి చనిపోతే మీరు ఇంతగానం ఎందుకు ఇదవుతున్నారు? ఇంత ఉలికి పడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం అనే మాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఎంత దీని వెనుక ఏదో పెద్ద ఇది ఉన్నది, కుట్ర ఉన్నది. ఎందుకనంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆశ్రమ పాఠశాలలలో ఎక్కడైనా కానీ ప్రతి నెలలో ఒకసారి వింటున్నాం. ఇది ఒకటేసారి 4వసారి ఫుడ్ పాయిజన్ జరగడం. ఇప్పుడైనా కానీ మేల్కొని మీరు ఈ రాజకీయాలు మానేసి చిన్న పిల్లలు, చదువుకునే పిల్లల మీద మీరు రాజకీయం చేయకండి, వాళ్లకు మంచి క్వాలిటీ ఫుడ్ అందియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. నిజానికి తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మేము ఖబర్దార్ బిడ్డ, నీ అరాచకాలు ఇక్కడ సాగవు, మా ప్రాంతాల్లో ఈరోజు నువ్వు ఇంత అన్యాయంగా మా ఆదివాసులతో పాటు అన్ని సంఘ నాయకులతో పాటు వివిధ పార్టీ నాయకులను కూడా మీరు అరెస్ట్ చేయడం జరిగింది. సిగ్గుచేటని చెప్పేసి భావిస్తున్నాము.
బిడ్డ నీవి సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయి, అధికారులు తప్పు చేస్తున్నారు కాబట్టి, మీ ప్రభుత్వం తప్పు చేస్తున్నది కాబట్టి మీరు ఈ రోజు భయపడుతున్నారు. ఇప్పటికన్నా మారకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా మీ ఇంటిని చుట్టుముడతాం బిడ్డ అని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఘటనకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా అటు ఆదివాసీ సంఘాల నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కూడా ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరోవైపు ఏదైతే వాంకిడి మండలం దాబా గ్రామంలోకి వెళ్ళకుండా మొత్తం కూడా అటు పోలీసులు ఆ గ్రామానికి వెళ్ళి అన్ని బారికేడ్లను కూడా పూర్తిగా కూడా దిగ్బంధం చేశారు, దారులన్నింటినీ కూడా దిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడ కూడా పోలీసు పహారాలో మనము చూడొచ్చు, ఆ గ్రామం అంతా కూడా ఉందని చెప్పవచ్చు. అటు ఆదిలాబాద్ ఎస్పీతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీలు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని ఇక్కడ ఏదైతే సమీక్షిస్తున్నారు బందోబస్తు సంబంధించి. ఇప్పటి వరకు కూడా అటు ఏదైతే శైలజ కుటుంబ సభ్యులకు అటు జిల్లా అధికార యంత్రాంగానికి మధ్య ఏదైతే చర్చలు నడుస్తూ ఉన్నాయని అంటున్నారు. న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత్యక్రియలకు ఒప్పుకునేది లేదంటూ కూడా శైలజ కుటుంబ సభ్యులు అక్కడ ఏదైతే వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల.